ఇండ్ల మధ్యలో ఉంటుందండి మనకి ప్లాట్ వచ్చేసేసి. ఇంకోటి కూడా ఏంటంటే ఓనర్కి అర్జెంట్ ఉండి మనకి మార్కెట్ వాల్యూ కన్నా తక్కువనైతే ప్రైస్ అనేది చెప్పడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈరోజు మీ ముందుకి మరో డైరెక్ట్ ఓనర్ ప్లాట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్లాట్ చూసుకున్నట్టయితే మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. హైత్నా నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 3.5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి కుంట్లూరులో ఉంది. కుంట్లూరు మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 450 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తానండి. అలాగే డిస్ప్లేలో కూడా మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ తీసుకొస్తున్నాను కాబట్టి మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీ వంతు సహకారంగా లైక్ చేసినట్టయితే ఎక్కువ మంది కూడా ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా షేర్ అవుతుందండి. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేస్తామండి. ఓనర్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మీ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తున్నానండి. కానీ మీకు రఫ్గా ఒక ఐడియా ఉండేందుకు చెప్తున్నానండి. మనకి టువర్డ్స్ హైత్నా నుంచి వస్తుంటే మనకి లయోలా స్కూల్ ఉంటుందండి. ఆ లయోలా స్కూల్ ముందుకే మనం లెఫ్ట్ తీసుకోవాలండి. లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చి సన్ రైజ్ కాలనీ ఉంటుందండి. ఆ సన్ రైజ్ కాలనీ ఎండ్ కాగానే మనకి ఇక్కడ శ్రీ వినాయక నగర్ కాలనీ ఉంటుందండి. ఆ వినాయక నగర్ కాలనీలో మనకి ప్లాట్ ఉంటుంది. అలాగే మనం చూసుకోవచ్చండి, నారాయణ కాలేజ్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నాము. ఇండ్ల మధ్యలో ఉంటుందండి మనకి ప్లాట్ వచ్చేసేసి. ఇంకోటి కూడా ఏంటంటే ఓనర్కి అర్జెంట్ ఉండి మనకి మార్కెట్ వాల్యూ కన్నా తక్కువనైతే ప్రైస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి పర్ స్క్వేర్ యార్డ్ చూసుకున్నట్టయితే 31 నుంచి 32,000 చెప్తున్నారండి మనకి ఈస్ట్ ఫేజింగ్ ప్లాట్స్కి వచ్చేసేసి. కానీ ఓనర్ వచ్చేసి మనకి ప్లాట్కి పర్ స్క్వేర్ యార్డ్ చూసుకున్నట్టయితే జస్ట్ మనకి 30,000 చెప్తున్నారండి. అది కూడా ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీ యొక్క మోడ్ ఆఫ్ ది పేమెంట్ని బట్టి నెగోషియేషన్ అన్నది కూడా చేస్తారండి. ఇది వచ్చేసి మనకి ఏదైతే ప్రీకాస్ట్ వాల్ కనిపిస్తుంది చూడండి, ఈ బ్లాక్ కలర్ గేటు, ఆ ఇంటి నుంచి మొదలుకొని మనకి బ్లాక్ గేట్ వరకు కూడా మనకి ప్లాట్ ఉంటుందండి. ఫేజింగ్ వచ్చేసి 36 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది. మనకి ఏదైతే హౌస్ కనిపిస్తుంది చూడండి, హౌస్ బార్డర్ నుంచి ఈ గేట్ వరకు మనకి ప్లాట్ అనేది ఉంటుందండి. రెడీ టు కన్స్ట్రక్షన్ మనకి ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి. ఇప్పుడు ఆ బైక్స్ ఉన్నాయి కదండి, ఆ బైక్స్ నుంచి అయితే మెయిన్ రోడ్ ఉంటుంది. మనకి ప్లాట్ ఎదురుగానే మనకి ప్లాట్ ఉంటుందండి. మీరు లొకేషన్కి వచ్చినప్పుడు ఇది వీధిపోట అనుకుంటారండి, కాదండి, వీధిపోట అయితే లేదు. మీకు కావాలనుకున్నట్టయితే మీకు లేఅవుట్ అనేది కూడా చూపించడం జరుగుతుంది. మీరు కనుక్కున్నాకనే, మీరు ఎంక్వైరీ చేసుకున్నాకనే సరౌండింగ్లో ఈ ప్రైస్ కానీ అలాగే డాక్యుమెంటేషన్ కానీ ఎంక్వైరీ అన్నది చేసుకున్నాకనే మీరు ఫార్వర్డ్ అనేది కూడా కావచ్చు. మీ యొక్క మోడ్ ఆఫ్ ది పేమెంట్ని బట్టి నెగోషియేషన్ అయితే ఉంటుందని చెప్పాను కదండి. ఓనర్కి అర్జెంట్ సేల్ ఉండడం వల్లనైతే మనకి తక్కువ ప్రైసింగ్లోనే మనకి డీల్ అనేది కూడా క్లోజ్ చేస్తారన్నది. ఇంట్రెస్ట్ ఉన్నారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. అలాగే ఈ ప్లాట్లో హౌస్ కనుక ప్లానింగ్ చేసుకున్న వారికి ఒకసారి గ్రాసరీ స్టోర్స్ కూడా ఎక్కడ ఉంటాయో చెప్తానండి. ఇక్కడ దగ్గరలోనే చూసుకున్నట్టయితే మనకి సూపర్ మార్కెట్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే స్కూల్ చూసుకున్నట్టయితే దగ్గరలోనే మనకి లయోలా స్కూల్ ఉంది. అలాగే మనకి నారాయణ కాలేజ్ కానీ, శ్రీ చైతన్య కానీ, అలాగే మనకి జీ స్కూల్ కానీ, ఇంకా చాలా కూడా స్కూల్స్ ఉన్నాయండి మనకి దరిదాపులో చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కూడా ఇలాంటి వసతులకు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి నంబర్ ఆఫ్ ది బస్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఉన్నాయండి. ఒకవేళ 200 స్క్వేర్ యార్డ్స్లో కనుక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నట్టయితే కనుక ఒక బ్రహ్మాండమైనటువంటి హౌస్ అనేది కూడా వస్తుందండి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది చూడండి హౌస్ వచ్చేసి, అది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్లో కట్టినటువంటి G+2 హౌస్ అండి. ఒకవేళ మీరు 100 స్క్వేర్ యార్డ్స్ అంటే 18 ఫేజింగ్ వచ్చేసి ఒక 2 ప్లాట్లు కనుక మీరు తీసుకున్నట్టయితే కనుక, అంటే డివైడ్ చేసి తీసుకున్నట్టయితే కనుక, ఇప్పుడు మీకు పక్కకే మీరు విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు ఏదైతే హౌస్ కనబడుతుందో దాని ఫేజింగ్ వచ్చేసి కూడా మీకు 18 ఉంటుందండి. ఆ యొక్క హౌస్ని చూస్తున్నట్టయితే మీకు ఒక ప్లానింగ్ కూడా వచ్చేస్తుంది ఏ విధంగా మనకి 18 ఫేజింగ్లో హౌస్ వస్తుంది అన్నది. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే 200 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నట్టయితే మంచి డైమెన్షన్లలో అయితే వస్తుంది. మనం రోడ్ కూడా చూసుకోవచ్చండి, 30 ఫీట్ రోడ్. ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఇండ్ల మధ్యలోనే ఉంటుంది. చూసుకోవచ్చండి, కంప్లీట్ హౌసెస్ మధ్యలోనే అయితే మనకి ఈ ప్లాట్ అనేది కూడా ఉంది. మంచి డెవలప్మెంట్గా, ర్యాపిడ్గా డెవలప్మెంట్ అనేది కూడా చేస్తున్నారండి. నంబర్ ఆఫ్ ది హౌసెస్ అనేవి కూడా సరౌండింగ్లో ఇంకా కన్స్ట్రక్షన్స్ అనేది కూడా చేస్తున్నారు. సర్వే నెంబర్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి 27లో వస్తుంది. అలాగే దీనికి మనకి ఎల్ఆర్ స్పేడ్ కూడా ఉందండి. మీరు ఈ ప్లాట్ కనుక వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే ఎదురుగా మీకైతే ఓపెన్ ప్లాట్ ఉంటుంది. ఆ ప్లాట్ని చూసి మీరు ఈ ప్లాట్కి వచ్చేసి వీధిపోటు ఉందని అనుకునేవారండి, కానీ వీధిపోటు అయితే లేదు. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. మనకి మెయిన్ రోడ్ వచ్చేసి ఇప్పుడు ఆడ కార్ కనిపిస్తుంది చూడండి, ఆ కార్ పక్క నుంచి అయితే మనకి మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు హౌస్ కనుక కన్స్ట్రక్షన్ చేసుకొని ఒకవేళ G+1 కానీ G+2 కానీ కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే మీకు మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుందండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవేళ సింగిల్ రూమ్కి వచ్చేసి మీకు 4,000 to 5,000 చెప్తున్నారండి. ఒకవేళ 1 BHK కనుక ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఒక 6,000 to 7,000 అయితే కూడా మనకి రెంట్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ ఉందనుకోండి, ఒకవేళ మీకు కావాలనుకున్నట్టయితే 100 స్క్వేర్ యార్డ్స్ కూడా చేసి మీకు ప్లాట్ అనేది కూడా సేల్ చేస్తారండి. అలాగే ఇక్కడ మనకి హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకున్న వారు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనకి ఇండ్ల మధ్యలో ఉంది కాబట్టి. దట్టు ఏంటంటే అండి, మనకి మెయిన్ రోడ్ నుంచి 450 మీటర్స్ అని చెప్పుకున్నాం కదా,
మనకి హైత్నర్ వచ్చి 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి 5.5 to 6 కిలోమీటర్స్లోనే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 ఉంటుందండి. అలాగే మనం కుంట్లూరు నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి నాగోల్గూడ రోడ్ అన్నది కూడా కనెక్టివిటీ ఉందండి. ఇది వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి కానీ లేదంటే ఇక్కడ హౌస్ కట్టుకున్న వారికి కూడా ఫ్యూచర్లో ల్యాండ్ మీద కూడా అప్రిషియేషన్ అనేది కూడా మంచిగా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఓనర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క డౌట్స్ అనేది కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.